గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్ కోసం టార్గెట్ స్టడీ సెంటర్ని కాంటాక్ట్ చేసే స్టూడెంట్స్ అంతా కూడా మీరు చూసే ఇప్పుడు అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ స్టూడెంట్స్ అయితే కనుక ఇది మీరు ఏం చేయొచ్చు, వాట్సాప్లో డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుని ఫిల్ చేసి అప్లికేషన్ పెట్టవచ్చు. లేదంటే చాలామంది ఈ అప్లికేషన్ పెట్టి దీని డీటెయిల్స్ టైప్ చేసి పంపించేస్తున్నారు. సో నో ప్రాబ్లం, ఎలా అయినా ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా అన్న కన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఎలాగో మీకు వచ్చే పీడిఎఫ్లు అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఆన్లైన్లో యూట్యూబ్లో వచ్చే వీడియోస్ అండ్ కమింగ్ డేస్లో మనం ఇవ్వబోయే ఆన్లైన్ లాగిన్ ఐడి ఒకటి, సో ఇవన్నీ కూడా ఫుల్ ప్లెజ్డ్గా ఉపయోగించుకోవచ్చు. సో ఈ వీడియోలో క్లారిఫికేషన్ ఏంటంటే ఈ అప్లికేషన్ ఎవరైతే ఆఫ్లైన్ స్టూడెంట్స్ వస్తున్నారో ఆఫ్లైన్ స్టూడెంట్స్ మస్ట్ అండ్ షుడ్గా ఏం చేయాలి, ఫిల్ చేసి అప్లికేషన్ సబ్మిషన్ చేయాలి. సో ఆఫ్లైన్ కోచింగ్ స్టూడెంట్స్ ఆ విధంగా చేయాలి. ఆన్లైన్ స్టూడెంట్స్ ఎక్కడో ఉండి రావడం కష్టం కాబట్టి వాళ్ళైతే త్రూ ఆన్లైన్ చేయండి. ఇంకా ఆన్లైన్ వాళ్ళకి ఆన్లైన్ మోడ్లో అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి సో అప్లికేషన్ కూడా మీరు ఆన్లైన్లోనే సబ్మిషన్ చేయొచ్చు. బట్ ఆఫ్లైన్ వాళ్ళు ఇది మీరు ప్రింట్అవుట్ ఖచ్చితంగా ఆఫ్లైన్లో సబ్మిషన్ చేస్తే మెటీరియల్స్ వస్తూ ఉంటాయి. సో దీని బ్యాక్ సైడ్ కూడా మీరు ఈ అప్లికేషన్ ఉంది కదా, ఈ అప్లికేషన్ బ్యాక్ సైడ్ ఏముంటుందంటే మీకు ఏ మెటీరియల్ అయితే పాస్ అయిందో ఆ మెటీరియల్ నేమ్స్ రాస్తుంటారు అన్నమాట. జీకే ఇచ్చారనుకోండి, జీకే ఓవర్ అని అలా ఏది ఇచ్చారో ఆ మెటీరియల్స్ రాస్తుంటారు. అథమెటిక్ ఇస్తే అథమెటిక్. సో ఈ అప్లికేషన్ ఫామ్ మన దగ్గర ఉంటుంది, మీరు ఫిల్ చేసి ఇచ్చాక. అండ్ దీంతోపాటు ఒక ఐడి కార్డు వస్తుంది మీకు. ఈ ఐడి కార్డు కూడా మీరు క్యారీ చేసుకోవాలి. ఆఫ్లైన్ కోచింగ్కి వచ్చేవాళ్ళు కంప్లీట్ మెటీరియల్ని ఎవ్రీడే క్యారీ చేయాలి, అథమెటిక్ రీజనింగ్, బికాజ్ మీరు ఎవ్రీడే క్లాస్ జరుగుతుంది కదా దాని మీద. ఓకే, షెడ్యూల్ ప్రకారం చేస్తారు. అండ్ ఈ అప్లికేషన్ ఏ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది సార్ అని అడిగితే, ఇవ్వబోయే కోచింగ్ ఎలా ఉపయోగపడుతుందంటే చూడండి, ఇక్కడ మనకి నియర్లీ ఏవైతే ఇక్కడ ఎగ్జామినేషన్స్ మీకు మెన్షన్ చేయడం జరిగిందో ఆ ఎగ్జామినేషన్స్ అన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగానే మన ఆఫ్లైన్ కోచింగ్ ఉంటుంది. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4:35 వరకు కూడా క్లాసెస్ని కండక్ట్ చేసే థాట్ మనకు ఉంది. బట్ ఇప్పుడు వచ్చే సమ్మర్ని దృష్టిలో పెట్టుకుని అండ్ ఆల్రెడీ సీనియర్ స్టూడెంట్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజెంట్ మార్నింగ్ 9:30 to 12:30 ఒక బ్యాచ్ని, తర్వాత ఆఫ్టర్నూన్ 2 నుంచి 5 వరకు ఒక బ్యాచ్ని. ఇక్కడ ఆల్రెడీ మీకు టైం టేబుల్ క్లారిటీ ఉంది. అలాగే టైం టేబుల్ ఏంటి అనేది క్లిక్ చేయండి, అంటే టిక్ పెట్టండి. నెక్స్ట్ ఏంటంటే మీడియం కూడా టిక్ పెట్టండి, ఎందుకంటే బికాజ్ మీరు తెలుగు మీడియం స్టూడెంట్ అనుకోండి, మీకు మన మెటీరియల్స్లో కొన్ని తెలుగు మీడియం ఉన్నాయి, అవి పనిచేయవు కదా. ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ మీడియం మెటీరియల్స్ ఇవ్వాలి. సో ఇంగ్లీష్ మీడియం మెటీరియల్స్లో జనరల్ స్టడీస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మీకు తెలియకుండానే యూపీఎస్సీ లెవెల్ మెటీరియల్ మీకు ఇవ్వాల్సి వస్తుంది. బికాజ్ ఎస్ఎస్సికి యూపీఎస్సీకి ఉపయోగపడే విధంగానే జాగ్రఫీ కానీ హిస్టరీ కానీ ఆ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇన్ డెప్త్ నేర్చుకోవాలి కాబట్టి అవి ఇవ్వాల్సి వస్తుంది. ఎనీవే, మొత్తానికి మీరు ఈ వీడియోలో క్లారిఫికేషన్ ఏంటంటే అప్లికేషన్ ఫిల్ చేయటం గురించి ఆన్లైన్ స్టూడెంట్స్ ఆఫ్లైన్ స్టూడెంట్స్కి డిఫరెన్స్ అనేది క్లారిటీ. నెక్స్ట్ ఈ వీడియో కంటిన్యూషన్ ఏం చూస్తారంటే, మీరు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోచింగ్ తీసుకునే స్టూడెంట్స్కి మనం కమింగ్ డేస్లో ఇవ్వబోయే పీడిఎఫ్లు కానీ మెటీరియల్స్ కానీ ప్రింట్అవుట్స్ కానీ అవి ఏ విధంగా ఉంటాయి, ఎలా వాటిని డిజైన్ చేసాం, అండ్ స్కోరింగ్ బూస్టర్ ఏరియాస్ బేస్ చేసుకుని మనం ఒక మెటీరియల్స్ని మేక్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో జీకే 140 టాపిక్స్ అనేది ఒకటి కొత్త బుక్ చూశారు మీరు ఆల్రెడీ. ఆ బుక్లో 140 టాపిక్స్ మీద కంటెంట్ ఇవ్వడం జరిగింది. ఈ 140 టాపిక్స్ మీద ఎప్పుడు బిట్స్ వస్తూనే ఉంటాయి పేపర్లో, ఏ ఎగ్జామ్ రాసినా కానీ, అందువల్ల అది ఇంపార్టెన్స్. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ని బేస్ చేసుకుని ఆ మెటీరియల్ ఎలా మనం ఇవ్వబోతున్నాం, దాని కవర్ పేజ్ ఎలా ఉంటుంది, దాని మెటీరియల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో కంటిన్యూషన్ ఉంటుంది. సో చూడండి, ఆన్లైన్ కోచింగ్ మరియు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకునే స్టూడెంట్స్కి మనం ఇవ్వబోయే మెటీరియల్స్ వరుసగా చూద్దాం. సో ఫస్ట్ జీకేకి సంబంధించినటువంటి 140 టాపిక్స్తో కూడినటువంటి ఒక మెటీరియల్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో దాంతోపాటు కాంపిటేటివ్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషనల్ ఇంగ్లీష్కి ఉపయోగపడే కంప్లీట్ మెటీరియల్ అనేది సెకండ్ మెటీరియల్గా మీకు రావడం జరుగుతుంది. సో ఎందుకు ఈ కాంపిటేటివ్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్కి సంబంధించిన మెటీరియల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది మనం అంటే, ప్రజెంట్ కంప్లీట్ ఎస్ఎస్సి నోటిఫికేషన్స్ వచ్చే టైం కాబట్టి, జూన్ నుంచి డిసెంబర్ మధ్యలో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దానికి కావాల్సిన కంప్లీట్ రిచ్ ట్రెజరీ ఆఫ్ వొకాబులరీ అండ్ కాంపిటేటివ్ గ్రామటికల్ రూల్స్కి సంబంధించినటువంటి అన్నిటిని కూడా ఈ బుక్లో మనం ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా ఆన్లైన్ పీడిఎఫ్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం ఆఫ్లైన్ కోచింగ్ ఎవరైతే వస్తారో వాళ్ళకి డైరెక్ట్గా మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి మెటీరియల్తో పాటు ఇక్కడ ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించినటువంటి మెటీరియల్. సో యాక్చువల్లీ ఈ మెటీరియల్స్ అన్నీ కూడా మీకు ఎలా ఉంటాయంటే, ఏ ఏరియా నుంచి అయితే ఒక మార్క్ వస్తుందో ఆ మార్కులు వచ్చే ఏరియాస్ అన్నిటిని బేస్ చేసుకుని మనం మెటీరియల్స్ని మేక్ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే
ఆ బుక్ చదివితే కంప్లీట్ ఎలా ఉంటుంది అంటే కంప్లీట్ ఒక ఎగ్జామ్కి మంచి స్కోర్ ఆ సబ్జెక్ట్ నుంచి వచ్చే ఏరియాస్ అన్నిటిని కూడా కంప్లీట్ ఏం చేస్తున్నాం, ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. సో అందువల్ల మార్కులు వచ్చే ఏరియాస్ మించి ఒక మెటీరియల్ తయారు చేస్తున్నాం కాబట్టి మీకు ఏమనిపిస్తుందంటే ఈ మెటీరియల్ వన్స్ రీడ్ చేసుకుని వెళ్తే ఆల్మోస్ట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎగ్జామ్లో వచ్చిన ఫీల్ కలుగుతుంది. సో నిజానికి స్టాండర్డ్ బుక్స్ని ఎలాగో గ్రూప్ 1 అండ్ సివిల్స్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలాగో చదువుతారు, వాళ్ళకి ప్రిపరేషన్ కొంచెం హెల్ప్ అవుతూ అండ్ కాంపిటేటివ్ ఫీల్డ్కి కొత్తగా వచ్చిన వాళ్ళకి తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ సంపాదించే విధంగా ఈ మెటీరియల్స్ మేక్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించిన మెటీరియల్, అలాగే ఎకానమీకి సంబంధించినటువంటి మెటీరియల్, ఎకానమీ తర్వాత పాలిటీకి సంబంధించిన మెటీరియల్, తర్వాత ఇందులో అమెండ్మెంట్స్, కంప్లీట్ ఆర్టికల్స్ అండ్ రీసెంట్ టైంలో ఏ కేసెస్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా అందులో డిస్కషన్ ఉంటుంది. అలాగే హిస్టరీకి సంబంధించినటువంటి ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ. ఎందుకు ఏపీ హిస్టరీ మీద ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాం అంటే ఏపీ నుంచి వరుస నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కాబట్టి ఏపీకి సంబంధించినటువంటి హిస్టరీకి సంబంధించినటువంటి వ్యాలిడ్ ఇంపార్టెంట్ నోట్స్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మీకు ఇందులో రావడం. సో జాగ్రఫీ వచ్చేసరికి ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ. సో ఇండియన్ జాగ్రఫీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కంపేరింగ్ టు ఏపీ జాగ్రఫీ కన్నా. సో బట్ ఏపీ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు రెండు బాగా ప్రిపేర్ అవ్వాలి. సో లాస్ట్ టైం గ్రూప్ 2లో పేరుపాలెం బీచ్ అనేది ఎక్కడ ఉందని అడిగాడు. సో పేరుపాలెం బీచ్ అనేది వెస్ట్ గోదావరిలో ఉంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ అందరికీ ఆ బీచ్ తెలియాలని లేదు, బట్ అంత పిన్ పాయింటెడ్గా అడుగుతున్నాడంటే మన మెటీరియల్స్ ఇంకెంత క్వాలిటీగా మేక్ చేయాలన్నది ఆలోచించుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్ రైల్వే వాడికి చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ గ్రూప్ డీకి అయితే 25 మార్క్స్ వస్తాయి కాబట్టి జనరల్ సైన్స్ని చాలా మంచి క్వాలిటీగా తయారు చేసుకుంటూ రావడం జరిగింది. సో జనరల్ సైన్స్కి ఇప్పటికే మార్కెట్లో చాలా బుక్స్ ఉన్నాయి, వాటిలన్నింటినీ కూడా ఫుల్గా వాడాం మనం, అందులో డౌటే లేదు. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటిది కంప్లీట్ కంటెంట్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటిది. ఇదేం వస్తుంది అంటే మీకు కాంపిటేటివ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ నుంచి ఏవైతే గ్రామటికల్ రూల్స్ ఎక్కువగా వస్తున్నాయో అది ఇందులో కవర్ చేస్తాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి రీజనింగ్. సో ఈ రీజనింగ్ ఇప్పుడు మీరు చూసే మెటీరియల్స్ అన్నీ ఎస్పెషల్లీ బ్యాంక్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఉపయోగపడే మెటీరియల్స్, అందుకని ఇది ఆర్డర్ వస్తుంది. సో రీజనింగ్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాప్ 25 చాప్టర్స్లో వచ్చే ఇంపార్టెంట్ మోడల్స్, ఎస్పెషల్లీ 2025 అండ్ 24లో ఎగ్జామ్స్లో ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చినటువంటి మోడల్స్ రిలేటెడ్గా ప్రతి చాప్టర్ మీద ఫోకస్ చేస్తూ మెటీరియల్ మేక్ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే అథమెటిక్ కూడా సేమ్ 2025 అండ్ 24 సంవత్సరంలో వచ్చిన అథమెటిక్ కొత్త మోడల్స్, షార్ట్ కట్స్ అండ్ సింప్లిఫికేషన్ మెథడ్స్ వీటిలన్నింటిని బేస్ చేసుకుంటూ అప్డేట్ చేస్తున్నాం. మన అథమెటిక్ సంబంధించిన ఒక వీడియో యూట్యూబ్లో ఉంటుంది, చాలా మంచి వ్యూస్ వచ్చినాయి దానికి. అంటే కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు అథమెటిక్ ఫస్ట్ ఏం ఫోకస్ చేయాలనే బేసిక్స్ మీద ఒక చిన్న వీడియో పెట్టాం మనం. సో చాలా మంచి స్టెప్ పెట్టాం, బాగుంది అది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ కింద షార్ట్ కట్ ఈ విధంగా వస్తుంది. సో ఆఫ్లైన్ కోచింగ్ వచ్చే వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మెటీరియల్స్ ఉండడం వల్ల మీరు రిటర్న్ వర్క్ అనేది ఉండదు, అంటే పెన్ వాడే అవసరం ఉండదు. ఈ మెటీరియల్ని క్యారీ చేస్తూ ఒక స్టెప్కి ఇంకొక స్టెప్కి ఏం జరిగింది అనేది తెలుసుకోగలిగితే చాలు. సో మీరు రాస్తూ కూర్చునేంత టైం కూడా ఉండట్లా, బికాజ్ వరుసగా ఎగ్జామ్స్ ఉంటున్నాయి. సో ఎగ్జామ్స్ వరుసగా ఉన్నప్పుడు స్టఫ్ చాలా పెంచుకోవాల్సి వచ్చినప్పుడు రిటర్న్కి ఎక్కువగా వెళ్ళకూడదు. అందుకని ఆన్లైన్ కోచింగ్ వీడియోస్లో మైనస్ ఏం జరుగుతుందంటే మోస్ట్ ఆఫ్ ఆన్లైన్ కోచింగ్ లాగిన్స్ ఇస్తున్న ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఆ వీడియోస్ మీరు చూసి నోట్స్ రాయటం వల్లే ఒక హిస్టరీ 200 వీడియోలు ఎప్పటికీ చూసి మీరు నోట్స్ రాస్తారు. ఆ నోట్స్ ఎప్పటికి అవుతుంది, అయిన నోట్స్ ఎప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తారు, రివిజన్ చేసుకుంటారు. సో అందుకని బెస్ట్ మెటీరియల్ని మీ చేతిలో పెట్టుకుని దాన్ని ఎక్కువసార్లు చూడాలి. సో ప్రతిదీ రాస్తూ కూర్చుందామంటే చాలా కష్టం. ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర మెటీరియల్ చేతికి ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి అండర్లైన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈవెన్ అండర్లైన్ చేసినప్పటికీ కూడా నేను మళ్ళీ క్లాస్ చెప్పేటప్పుడు అక్కడ కొత్త పాయింట్లు యాడ్ అవుతూ ఉంటాయి. ఈ యాడ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా సబ్జెక్ట్ అక్కడ రాయాల్సి వస్తుంది. సో అందుకనే కొంచెం ప్రతి మెటీరియల్ని ఏం చేస్తామంటే స్పేషియస్గా కొంచెం మనం ఏం చేస్తామంటే వైట్ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి టాపిక్కి, ఎందుకంటే ఆ టాపిక్ని మీరు యాడ్ చేసుకోవచ్చు ఏదైనా కాదు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ 2026 ఎలా ఉంటుందంటే ఎవ్రీ మంత్ ఉంటుంది, ఎవ్రీ మంత్ ఒక మ్యాగజైన్ టైప్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ త్రూ ఏదైనా మెటీరియల్స్. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, ఫార్మేషన్ జరుగుతున్నాయి. ఇవేమో ఒక్క నైట్లో అవేవో కాదు, బికాజ్ ఎందుకంటే ఏ సబ్జెక్ట్ అయితే ఇక్కడ టార్గెట్ ఇన్స్టిట్యూట్లో చెప్తున్నామో టాపిక్ చెప్తున్నామో దాని మీద ఒక 1 వీక్ ముందు మేము చేసే వర్క్ వల్ల
ఈ మెటీరియల్స్ అన్నీ కూడా ఒకేసారి ఆన్లైన్ లాగిన్ తీసుకున్న వాళ్ళకి, కోచింగ్ తీసుకునే వాళ్ళకి ఇచ్చేయగలమా అంటే ఇవ్వలేము, కష్టం. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్లోని చాప్టర్ బై చాప్టర్ వెళ్తూ ఇస్తూ వెళ్ళాలి. అంటే ఆల్మోస్ట్ నాకు తెలుసు ఇంకొక 1 month పడుతుందేమో ఇవన్నీ నీట్గా ఒక ఆర్డర్లో మనం చేతికి ఇవ్వడానికి. బట్ ఈ లోపల ఏం చేస్తున్నామంటే ఇండెక్సెస్ అన్నీ రెడీగా ఉన్నాయి, టాపిక్స్ అన్నీ, కంటెంట్స్ అన్నీ ఉన్నాయి. సో ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి జాగ్రఫీకి సంబంధించిన కోస్టల్ లైన్స్ అనే టాపిక్ ఉంది. ఈ కోస్టల్ లైన్స్ అనే టాపిక్ ఏదైతే ఉందో, గుజరాత్ కోస్టల్ లైన్ అనేది లాస్ట్ టైం మన మెజర్మెంట్ని మించి ఇప్పుడు పెరిగింది. అలాగే సెకండ్ ప్లేస్లో ఒకప్పుడు ఏపీ ఉండేది, కానీ ఇప్పుడు సెకండ్ ప్లేస్లోకి ఏపీ లేదు, తమిళనాడు వచ్చింది. అంటే ఈ చేంజ్ వచ్చింది చూసారా. దీని మళ్ళీ ఈ మెటీరియల్ని అక్కడ మనం ఏం చేయాలంటే పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయాలి. సో అందువల్ల మెటీరియల్ లేట్ అవుతుంది. అందువల్ల మీరు ఏం చేయాలంటే, మీకు ఈరోజు స్టఫ్ క్లాసులో ఇక్కడ టార్గెట్ స్టడీ సెంటర్లో ఏమి ఇస్తున్నామో దాని మీద ఫోకస్ చేయండి. ఈరోజు ఏదైతే జరుగుతుందో దాన్ని ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. అలా ఆల్మోస్ట్ రాబోయే ఒక 3-4 months రన్ చేస్తే అన్ని మెటీరియల్స్ మీ చేతికి వస్తూ ఉంటాయి, అన్ని టాపిక్స్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి బాగా ఫోకస్ చేస్తుంది ఏంటంటే, ఆఫ్లైన్ కోచింగ్కి వచ్చే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు కోచింగ్ వచ్చే 3 hours 3 marks వచ్చే ఏరియా అని చెప్పడం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా మార్క్ వచ్చే ఏరియా, రెవల్యూషన్స్ అనే టాపిక్ ఉంది, ఖచ్చితంగా మార్క్ వస్తుంది. అలా మార్క్ వచ్చే ఏరియాని క్లాస్ చెప్తున్నాం. సో మీరు ఒకరోజు క్లాస్ మానేరు అంటే ఖచ్చితంగా పేపర్లో వచ్చే ఒక ఇంపార్టెంట్ ఏరియాని మీరు వదిలేశారని అర్థం. సో అలా ఒక రోజు క్లాస్ మానేస్తే ఏం జరిగిందని చెప్పి తెలుసుకుని ఆ టాపిక్ మొత్తం చదువుకోవాలి. ఆన్లైన్ కోచింగ్ స్టూడెంట్స్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ ఆఫ్లైన్ జరిగిన క్లాసెస్ రికార్డెడ్ అయ్యి మీకు ఆన్లైన్కి రావడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి అదొక అడ్వాంటేజ్. మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఆ వీడియోని, అదొక అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటంటే, ఏదైతే క్లాస్ ఇక్కడ జరుగుతుందో దాని మెటీరియల్ రెడీ అయిపోతుంది కాబట్టి మీరు దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. ఓకే, సో ఈ మెటీరియల్స్ అన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం. సో మీకు మార్కెట్లో దొరికే మెటీరియల్స్ చాలా ఉంటాయి కదా, అవి కూడా ఉపయోగించండి. అండ్ దీంతోపాటు మన ఓన్ స్పెషల్ నోట్స్ని కూడా ఉపయోగించండి. సో మోర్ లెర్న్ చేస్తేనే మనం మోర్ మార్క్స్ వస్తాయి కదా. సో హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్.